భారత్ మాతా కీ జై. నా పేరు నరేష్, ఏబీవీపీ నారాయణపేట జిల్లా కన్వీనర్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పక్కనే ఉన్న గ్రామం మెక్లస్పూర్ గ్రామం లోపల కొద్ది గంటల ముందే 3వ తరగతి ఉన్న రంజిత్ 3వ తరగతిలో పాఠాలు వింటున్న సమయం లోపల అదే క్లాస్ లో వచ్చి పాము కాటి వేయడం జరిగింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ విద్యార్థి నారాయణపేట జిల్లా కేంద్రంలోకి తీసుకొచ్చే వరకు కూడా ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ పాఠశాల శుభ్రత లేకపోవడం, పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రతంగా ఉండడం, ఆ యొక్క ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు కూడా పాఠశాలను పట్టించుకోకపోవడం, ఎవరు నన్ను అడుగుతారు ఈ గ్రామంలో వచ్చనే నిర్లక్ష్యంతోనే ఈరోజు ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. అదేవిధంగా నారాయణపేట జిల్లా కేంద్రం లోపల ఆసుపత్రి లేని కారణంగానే 15 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లేలోపు ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు దీనికి స్పందించి రాజీనామా చేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి స్పందించి ఆ విద్యార్థికి న్యాయం జరగాలంటే మీరు రాజీనామా చేయాలి. ఆ విద్యార్థి ఆ యొక్క మరణానికి కారణములైన ఉపాధ్యాయులు మరియు ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి వెంటనే ఆ విద్యార్థికి న్యాయం జరిగేటట్లు చూడాలి. అదేవిధంగా ఈ యొక్క మరోసారి ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా అన్ని యొక్క సౌకర్యాలు ఆ పాఠశాల లోపల కల్పించాలి. అదేవిధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోనే వెంటనే ప్రాథమిక హాస్పిటల్ని ప్రారంభించాలి. లేని ఎడల ఇంకా అనేక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నారాయణపేట ఎమ్మెల్యే గారు మీకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ నారాయణపేట జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాణాలు కోల్పోయినాయి. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఇప్పటికైనా సరే స్పందించి ఒక 3వ తరగతి చదువుతున్న రంజిత్ చనిపోయిన వెంటనే స్పందించని ఇప్పటికైనా నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రాథమిక హాస్పిటల్లను ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. నా పేరు శ్రీధర్, మా గ్రామం వచ్చేసి ఎక్లస్పూర్, నారాయణపేట డిస్టిక్. మా విలేజ్లో జరిగింది ఏంటంటే ఒక అబ్బాయి పాము కాటు వల్ల చనిపోవడం జరిగింది. దీనివల్ల ఊరికి చాలా బాధాకరమైన విషయం. స్కూల్ని ప్రిన్సిపల్ గారు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇలా ఈ సన్నివేశాలన్నీ జరగడం మనం చూస్తున్నాం కల్లారా. కానీ ఈ స్కూల్ దగ్గర గడ్డి మొలవడం కానీ ఇలాంటి ఎన్నో విషయాలను కూడా సార్ పట్టించుకోవడం లేదు. ఇందువలన పిల్లవాడు చనిపోవడం జరిగింది. స్కూల్ పక్కనే, క్లాస్ పక్కనే, కిటికీ పక్కనే గడ్డి మొలవడం వల్ల కూడా ఆ గడ్డిని తీయలేని పరిస్థితిలో ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. ప్రిన్సిపల్ గారిని ముందుగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. నమస్కారం, నా పేరు గుర్లపల్లి శివకుమార్, ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు ఎక్లస్పూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఏమిటంటే ఒక చిన్నారి క్లాస్లో ఉండగా పాము కాటుకి గురై చనిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటనకి ముఖ్య కారణం ప్రధానోపాధ్యాయులు. ఎందుకనగా ఈ యొక్క పాఠశాలలో ఏ ఒక్క కిటికీకి కూడా జాలి లేకపోవడం, అదేవిధంగా కిటికీలు కరెక్ట్ లేకపోవడం, అదేవిధంగా ఈ యొక్క గ్రామ పాఠశాలలో సరైన క్లీనింగ్ లేకపోవడం, అదేవిధంగా గ్రామ పాఠశాల పక్కనే ఎంతో గడ్డి మొలిచినా కూడా తరగతి గది పక్కనే ఎంతో గడ్డి మొలిచింది. అయినా కూడా దాన్ని ఇంతవరకు కూడా క్లీన్ చేయకపోవడం వర్షాకాలంలో ఈ యొక్క పాఠశాల యాజమాన్యపై చాలా నిర్లక్ష్యం చూస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేసి వేరే ప్రిన్సిపాల్ని నియమించాలని కోరుతున్నాం గ్రామం తరపు నుంచి.